హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తి వంటిల్లు. ఈరోజు వీడియోలో ఒక మంచి స్వీట్ రెసిపీని చేసి చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పటికప్పుడు చాలా టేస్టీగా హెల్తీగా స్వీట్ చేయాలంటే ఇలా చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయిలోనికి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి కాస్త కరిగిన తర్వాత కొన్ని జీడిపప్పులు, బాదం పప్పులు, కిస్మిస్లు వేసుకోవాలి. వీటిని కలుపుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పులు, బాదం పప్పులని పొడవాటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇందులో మీ దగ్గర ఉన్న మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు. వీటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోనికి తీసుకొని పక్కకు పెట్టుకోండి. తర్వాత అదే కడాయిలో ఉన్న నెయ్యిలోనికి 1 కప్పు సూజీ రవ్వ, అంటే ఉప్మా రవ్వ లేదా బొంబాయి రవ్వ అంటాం కదా, ఆ రవ్వని వేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ రవ్వని సన్నటి మంట పైన పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. రవ్వ మాడిపోకుండా ఇలా కలుపుకుంటూ రవ్వలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. రవ్వని 1-2 నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1 కప్పు సన్నగా తురుముకున్న క్యారెట్ని వేసుకోవాలి. క్యారెట్ని శుభ్రంగా కడిగి పైన తోలు 1 పొర వరకు తీసేసుకొని చాలా సన్నగా తురుముకొని వేసుకోండి. క్యారెట్ తురుముని కూడా ఇలా కలుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా 1-2 నిమిషాల పాటు సన్నటి మంట పైన ఫ్రై చేసుకున్నామంటే క్యారెట్లో ఉన్న తడి రవ్వకి పట్టి రవ్వ పసుపు రంగులోకి వస్తుంది. ఇలా 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఈ కడాయిని కిందికి దింపి ఇందులో ఉన్న రవ్వని ఒక గిన్నెలోనికి వేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న రవ్వలోనికి 2 కప్పులు పాలు వేసుకోవాలి. కాచి చల్లార్చిన పాలైనా లేదా పచ్చి పాలైనా వేసుకోవచ్చు. 1 కప్పు రవ్వకి 2 కప్పులు పాలు వేసుకోండి, సరిపోతుంది. పాలు వేసిన తర్వాత మొత్తం బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు పక్కకు పెట్టుకోండి. రవ్వ మెత్తగా నానుతుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన మళ్ళీ ఒక కడాయి పెట్టుకొని అందులో 1 కప్పు చక్కెర వేసుకోవాలి. చక్కెరలో నీళ్లు ఏమీ వేయకూడదు. ఇలా కలుపుతూ ఉంటే చక్కెర పూర్తిగా కరుగుతుంది, క్యారమెల్ లాగా తయారవుతుంది. అలా వచ్చేంత వరకు కరిగించుకోవాలి. 1 కప్పు రవ్వకి 1 కప్పు చక్కెర స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. చక్కెర మొత్తం పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి, లేదంటే ఈ చక్కెర సిరప్ అనేది తొందరగా మాడిపోతుంది. చక్కెరని ఇలా పూర్తిగా కరిగించుకున్న తర్వాత మనము ముందుగా పాలల్లో నానబెట్టుకున్న రవ్వని ఒకసారి బాగా కలుపుకొని చక్కెరతో తయారు చేసుకున్న క్యారమెల్లోనికి ఈ రవ్వని వేసుకోవాలి. ఇలా రవ్వ మొత్తం వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోండి. ఇలా మొత్తం బాగా కలిసేలా కలుపుకొని ఇది గట్టి పడేంత వరకు ఉడికించుకోవాలి. అడుగంటకుండా ఇలా కలుపుకుంటూ 5 నిమిషాల పాటు ఉడికించండి. సన్నటి మంట పైన ఉడికించామంటే రవ్వ బాగా ఉడికి ఇలా గట్టి పడుతుంది. ఇలా బాగా గట్టిగా అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, ముందుగా నేతిలో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని బాగా కలుపుకోండి. మీకు ఇష్టమైతే ఇందులో 1-2 స్పూన్లు నెయ్యి కూడా వేసుకొని కలుపుకోవచ్చు. ఇలా బాగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత రౌండ్గా ఉన్న కేక్ మౌల్ కానీ క్యారేజ్ బాక్స్ కానీ తీసుకొని లోపల కొద్దిగా నేతిని అప్లై చేసుకోవాలి. గిన్నె లోపల వేయించిన జీడిపప్పు, బాదం పప్పులని కొన్ని పెట్టుకొని దానిపైన మనం చేసి పెట్టుకున్న హల్వాని వేసుకోవాలి. హల్వా మొత్తం గిన్నెలో వేసుకున్న తర్వాత స్పూన్తో ఇలా అంతా కూడా సమానంగా అనుకోండి. స్పూన్కి అంటుకున్నట్టుగా ఉంటే స్పూన్కి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని ఆ తర్వాత ఇలా సమానంగా చేసుకోండి. హల్వా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోనికి బోర్లించుకొని లైట్గా ట్యాప్ చేయండి. ఇలా చేశారంటే హల్వా ఈజీగా ఊడి వస్తుంది. ఇప్పుడు మీకు నచ్చినట్టుగా కట్ చేసుకొని తినండి. టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.